ఫాస్టాగ్ వినియోగదారులకు కేంద్రం బంపర్ ఆఫర్ ఇచ్చింది. 3000 చెల్లిస్తే ఏడాదిలో 200 సార్లు ప్రయాణించే అవకాశం కల్పించనున్నట్లు తెలిపింది. అలాగే 3000 రీఛార్జ్తో వాణిజ్యేతర వాహనాలైన కార్లు, జీపులు, వ్యాన్లు దేశంలో ఎక్కడైనా తిరిగే అవకాశం కల్పించనుంది. ఆగస్టు 15 నుంచి వార్షిక పాస్ అమల్లోకి రానుంది. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఫాస్టాగ్ విధానంలో ఇప్పటికే పాస్లకు సంబంధించి బంపర్ ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తోంది కదా, కేంద్రం ఏంటి వివరాలు? నవీన్, ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్ ను వచ్చే ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ నుంచి కూడా అమల్లోకి తీసుకురాబోతుంది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ట్వీట్ చేశారు. ఈ వివరాలు, ఈ ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్ యొక్క వివరాలను కూడా అందులో తెలియజేశారు. ఏడాది పాటు, 1 సంవత్సరం పాటు లేదా 200 ప్రయాణాలు అంటే 200 గేట్లు, ఈ యొక్క 200 గేట్లలో ఎటువంటి చెల్లింపులు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఏడాదికి 3000 రూపాయలు చెల్లిస్తే ఇక ఫ్రీగా, అంటే ఇక ఎటువంటి అడ్డంకులు లేకుండా ఈ యొక్క టోల్ గేట్లు దాటుకొని వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే ఈ పాస్ ప్రైవేట్, నాన్ కమర్షియల్ వాహనాలకు మాత్రమే, అంటే వ్యక్తిగతంగా నాన్ కమర్షియల్ వాణిజ్యేతర వాహనాలకు మాత్రమే, కార్లు, జీపులు, వ్యాన్లు వీటన్నిటికీ వర్తిస్తాయి. ఈ వార్షిక పాస్ తో దేశవ్యాప్తంగా దేశీయ రహదారులపైన, జాతీయ రహదారులపైన తక్కువ ఖర్చుతో సులభంగా, నిరభ్యంతరంగా ఇక ప్రయాణం చేయొచ్చు. యాక్టివేషన్, అదేవిధంగా రెన్యువల్ కోసం ప్రత్యేక లింక్ ను కూడా ఏర్పాటు చేశారు. రాజ్మార్గ్ యాత్ర యాప్, అదేవిధంగా NHAI MORTH మార్ట్ అధికారిక వెబ్సైట్ లో ఇది త్వరలో అందుబాటులోకి కూడా రాబోతుంది. మరొక పక్క 60 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి టోల్ ప్లాజాలపై కూడా ఈ సమస్యలను, వారికి సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించడం కూడా ఈ విధానం ప్రయోజనకరంగా ఉండబోతుంది. ఒక్క చెల్లింపుతో టోల్ చెల్లింపులన్నీ కూడా సులభతరం చేసి వేచి ఉండే సమయాన్ని కూడా తగ్గించి టోల్ ప్లాజాల వద్ద ఉన్నటువంటి రద్దీ, అదేవిధంగా ఆ టోల్ ప్లాజాల దగ్గర ఒకవేళ ఫీజు ఎక్కువైన వాళ్ళతో వాదనలు పెట్టుకొని ఏదైతే గొడవలు జరుగుతున్నాయో వాటన్నిటిని కూడా నివారించే అవకాశం ఉంటుంది. అందుకే ఈ వార్షిక పాస్ ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. దీని ద్వారా లక్షలాది మంది ప్రైవేట్ వాహనదారులకు వేగవంతమైన, సాఫీగా సాగే ప్రయాణ సౌకర్యం కూడా కలిగించబోతున్నారు. సాధారణంగా టోల్ ప్లాజాలో ఒక్కో ప్రయాణికి చెల్లించాల్సిన ఫీజుతో పోలిస్తే 3000 రూపాయలు, అంటే 200 ట్రిప్స్, అంటే ట్రిప్ కు కేవలం 15 రూపాయలు మాత్రమే పడే అవకాశం ఉంటుంది. సో ఇది రెగ్యులర్ టోల్ ఫీజుతో పోలిస్తే చాలా తక్కువ ఖర్చు అనే చెప్పచ్చు. థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.